మనకు ఉంటుంది బాధ. మన కుర్రోడని మా కుర్రోడిని కాల్చిమ్మంటున్నాడు. మరి ఆడ కుర్రోళ్ళని ఆడిని కాల్చేస్తే ఆడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏటో. ఇప్పుడు నేను ఉన్నాను, ఇలా గిల్లితే నాకు నొప్పి వస్తుంది సార్. పక్కవాడిని గిలిస్తే పక్కవాడికి నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి ఆడికి అప్పుడు వస్తుంది ఆడిని కాల్చేస్తే. మరి నా కొడుకునే కాల్చిమ్మంటున్నాడు, ఆడికి ఏమో నొప్పి రాదు. అంటే ఈ 100 కోట్లు 1000 కోట్లు మింగడానికి ఆడు అడ్డు అయిపోయాడు ఏడు సార్. అది ఆడికి నొప్పి కలిగింది, మింగేసి డబ్బు అంతా ఇలాగ పాడైపోతుందని. నేను తప్పు అనుకుంటే నేను పోలీసులు మీరు నన్ను మన్నించండి. నా వేదన మీకు చెప్పాను అంతే. 10 మందికి వింటారని కూడా చెప్పాను. అంటే అలా ఎవరి మీద కళ్యాణం మీద పగలేదు. నా కొడుకుని అన్నాడు కాబట్టి నేను అన్నాను ఆయన్ని, అంతేగాని ఆయన్ని పులినానికి నేను అనలేదు. ఎందుకు అలా అన్నారు కళ్యాణాన్ని మీరు అనవచ్చు. నా కొడుకు నేను అన్నాడు కాబట్టి, మా ఊసి ఎత్తాడు కాబట్టి నేను అన్నాను. అందరు డైరెక్టర్ నిర్మాతలు ఆడవచ్చు కదా. నిర్మాతలు తప్పండి, నిర్మాతలు చాలా తప్పు. కోట్లు ఎందుకంటే ఇవ్వాలి ఒక్కొక్కరికి. తక్కువగా నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమన్ గారు ఉన్నారు, శుభ్రంగా నటిస్తారు, తక్కువ ఇచ్చినా నటిస్తారు. రాజశేఖర్ ఉన్నాడు, బాగా నటిస్తారు తక్కువగా. చుట్టంపాడు వేణు ఎవరు ఉన్నారు, ఆయన బాగా యాక్ట్ చేస్తారు. అలా ఇవ్వండి. లేదు వాళ్ళు ఎవరికన్నా నచ్చలేదా? మీకు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బోల్డ్ యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి. మీరు వెళ్ళండి, అలాంటి దగ్గరికి వెళ్తే బోల్డ్ మంది యువకులు మంచి అందమైన వాళ్ళు వస్తారు. మీరు పెట్టుకొని తీయండి సినిమాలు. తీస్తే వాళ్ళే 4 సినిమాలు తీశారనుకోండి, వాళ్ళే అలవాటు అవుతారు జనాలు. వీళ్ళు ఆకాశం నుంచి తిరిగి రాలేదు కదా. పవన్ కళ్యాణ్, నాగార్జున ఫస్ట్ ఎలా ఉండారో మీకు ఆ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళే ప్రజలు ఆదరించారు ఏడు సార్. మరి వీళ్ళు ఆదరించరా? మంచి అందగాలు అమ్మాయిలు, మంచి అందగాలు అమ్మాయిలు పెట్టండి, తీయండి కొత్త వాళ్ళు. ఎప్పుడు ఆలేనట్టే. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు చచ్చిపోయారు, ఇంకా తతిబాలు అందరూ ఉన్నారా లేరా? ఆలేనట్టే, వాళ్ళు చచ్చిపోయారు, నెక్స్ట్ వచ్చారు కదా. అలాగే వీళ్ళు కూడా వదిలేయండి, మీరు కొత్త వాళ్ళు తీయండి. వాళ్ళు బతుకున్నట్టు అవుతుంది, మీరు బతుకున్నట్టు అవుతుంది. ఉద్యోగం లేక యువత ఎంతో బాధపడతాను. మీరు అన్నట్టుగా తక్కువ రేటుకి లేకపోతే తక్కువ రెమ్యునేషన్ తీసుకుని నటించే యాక్టర్లు గల్లీలో ఉన్నారండి. కానీ వాళ్ళని రానియరు కదా. తండ్రి హీరో అయి ఉండాలి, లేకపోతే తాత హీరో అయి ఉండాలి, ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉండాలి. అలా అయితేనే అంటే నెపోటిజం కదా సినిమా ఇండస్ట్రీ అంతా. పాత అక్కర్లేదు సార్. వీళ్ళే ఆకాశం నుంచి పుట్టారటండి వీళ్ళు. వాళ్ళు ప్రజలు ఆదరించారు కదా. అల్లు రామలింగయ్య చిరంజీవికి కూతురిచ్చాడు. ఆయన మంచి పేరు ఉంది అల్లు రామలింగయ్యకి. ఆయన్ని బట్టి చిరంజీవిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఆయన తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడిని బయటకు తీసుకొచ్చారు. అంతేగాని వాళ్ళేమో అందగాలు కాదు, ఆకాశం నుంచి రాలేదు. తీస్తే 4 సినిమాలు తీస్తే వీళ్ళు ప్రేక్షకులు ఆదరిస్తారు. వాళ్ళే ఫేవరెట్ అయిన అభిమానులు పుడతారు తెలుసా. ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఎంత యాక్షన్ చేశారు. వాళ్ళు చచ్చిపోయి మానేశారు, ఆ సినిమాలు తీస్తారు. కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్, కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్. మీరు తినండి సార్, కొత్త వాళ్ళకి అన్నం పెట్టండి సార్. ఎంతోమంది ఉద్యోగాలు లేక చూస్తే నాకు కళ్ళని నీళ్ళు వస్తాయి సార్. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారండి. మీరు అలాగే అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఆ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ పలానా డేట్ అని ముందుగా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే బోల్డ్ మంది మీకు వస్తారు. అప్పారావు సినిమా వాళ్ళు ఇలా హీరోలకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్లతో సినిమా తీయటం వల్లే పేదోడికి సినిమా చూసే అవకాశం లేదని మీ అబ్బాయి ఐబొమ్మ పెట్టాడు అనుకోవాలా? అలాగని నేను అనలేదు సార్. అందువల్ల పెట్టాడని అనుకోకర్లేదు. వీడు ఆకలిలోంచి పుట్టాడండి, వీడు ఆకలిలోంచి పుట్టాడు. అందుకే ఆడు అలా తయారయ్యాడు. ఆడు మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చాయండి. సమస్యలు రావడం వల్ల నేను మటు వేరేకి వెళ్ళిపోయాను. మా ఆవిడకి నాకు తగులు వచ్చి వేరే వాళ్ళ మట్టుకు పటాపంచులు అయిపోయాయండి. ఒక్కడున్నాడండి ఇంట్లో, అన్నం లేక పస్తులు ఉండోడండి, వెళ్ళిపోయాడండి పస్తులు ఉండలేక. అందంటే హైదరాబాద్లో కూడా పస్తులు ఉన్నట్టు నేను విన్నానండి. పస్తుల్లోంచి వచ్చిందండి ఆడికి పట్టుదల. పస్తులు ఉంటే ఎవరికైనా వచ్చేస్తుందండి ఆ పట్టుదల. ఇదిని పస్తుల్లో నుంచి వచ్చాడండి ఆడు. నాకు తెలుసు ప్రతి కష్టం ఆడదే. ప్రతి కష్టం శ్రమించి పస్తులుండి శ్రమించి ఆడు నేర్చుకున్నాడు పని, నాకు తెలిసి అంతే. అంటే మీ అబ్బాయి అన్నం తినలేని పరిస్థితి, అన్నం కూడా దొరకని పరిస్థితి మీ అబ్బాయిది. అన్నం ఎక్కడ? అన్నం లేదండి ఆడికి, అన్నం లేదు. పస్తులుండి ఆ పని నేర్చుకోండి. మరి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగో మానుకుంటున్నట్టు ఉన్న దాంట్లో పెడుతున్నాడు. అదే రాలేదు కాబట్టి నేను ఏం చేయలేను.
అంటే ఇవాళ మీ అబ్బాయికి వస్తున్న సపోర్ట్ చూసారా అప్పారావు? యాక్చువల్లీ మీ అబ్బాయి చేసింది తప్పే, కానీ సొసైటీ నుంచి ఎంత సపోర్ట్ వస్తుందంటే కొన్ని కోట్ల మంది మీ వాడిని ఒక పెద్ద హీరో మీద కింద చూస్తున్నారు. చూడొచ్చండి, ఇక్కడ భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ మాయే. హాస్పిటల్ కట్టారు, డైరీ ఫారం తీసుకుంటే డైరీ ఫారం నుంచి హాస్పిటల్ కట్టారు. కానీ మేము మా ఊర్లు అందరూ గోలెట్టాం. మానేశారా? గవర్నమెంట్ నిర్ణయం ఎలాగుంటుందో అలా తీరుతుంది. మనం వద్దంటే మానేరు. వాళ్ళందరూ గోలెట్టినా ప్రభుత్వం చేయవలసింది చేస్తుంది. మన వద్దు బాబు అని ఎంతమంది అన్నా 4 రోజులు అయిపోతారు, మర్చిపోతారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మనం అలాంటి పనులు చేయకూడదు. ఎందుకు చేయాలి? మనం న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ఏ పనైనా చేసుకోవచ్చండి. లేదంటే చట్టం దగ్గర అనుమతి తీసుకొని చేసుకోవచ్చండి. భ్రాంతి కొట్టు ఉందండి, చట్టం దగ్గర అనుమతి తీసుకొని భ్రాంతి కొట్టుకున్నాడు. చట్టం దగ్గర అనుమతి లేకుండా కొట్టమనండి, షాప్ పెట్టమనండి, వాడు ఏం చేస్తారు? ఏంటి సార్? అంటే ఇవాళ సొసైటీ నుంచి పేద మధ్యతరగతి వాళ్ళ నుంచి మీ అబ్బాయికి వస్తున్న ఆ సపోర్ట్ చూసిన తర్వాత, అంటే ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని నా కొడుకు సంపాదించుకున్నాడు అని చూసిన తర్వాత ఒక తండ్రిగా మీరేమనుకుంటున్నారండి? సరే, ఓకే, చేసింది తప్పే, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు, అదంతా పక్కన పెడదాం. కానీ ఇంత పెద్ద పేరు వస్తుంది మీ అబ్బాయికి అని, ఇంత మంది మేము మీ అబ్బాయిని ఆదరిస్తారు, హీరోలాగా చూస్తారని అనుకున్నారు ఎప్పుడన్నా? ఆ పేర్లు నాకు వద్దండి. మా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండేవారు. ఆ పేరే చాలు నాకు. అలాంటి పేరే నాకు కావాలా. ఇంట్లోంచి బయటకు వచ్చేసి నా కొడుకు ఏదో ఉద్ధరించేశాడు వీళ్ళందరూ నాన్న, అలాంటి మెంటాలిటీ కాదు నాది. కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఎంత డబ్బైనా సరే సిద్ధికాయితల్లా మారుస్తారండి. వాళ్ళు వెళ్తారు, కారులో వెళ్తారు, డబ్బు పెట్టేస్తారు, కొనేసుకుంటారు, నెట్లో ఎక్కడ టికెట్లు బుక్ చేసుకుంటారు, వెళ్తారు, సినిమా చూసేసి వాళ్ళకైనా నొప్పి అనిపించదు. పేదవాడు ఉంటాడు, కూలి చేసుకుంటూ ఉంటారు. ఆ సాయంత్రం వచ్చేసరికి పిల్లలు ఊరుకోరు. సినిమాకి వెళ్దామండి అని పిల్లము నాన్న సినిమాకి తీసుకెళ్ళమని ఆడుకోవాలి. ఈ గోల పడలేక, ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏదో బాధపడి సినిమా తీసుకెళ్తే 1000 రూపాయలు అయిపోతాయి. ఆ 1000 రూపాయలు ఉంటే 4 రోజులు కాయగూరలోనే వస్తాయి కదా అడికి. ఆడంటాడు, ఆడికి ఈ బాధ లేకుండా సినిమాలు చూపిస్తారు ఫ్రీగా అని ఆడు సంతోషిస్తాడు లేబరుడు. ఈ డబ్బున్నోడు మాత్రం ఏడు చేస్తాడు, ఆడికేమో తెలియదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు. ఈ డైరెక్టర్లు ఏడు చేస్తారు, 100 కోట్లు ఎట్టేస్తారు, 1000 కోట్లు పెంచుతారు. ఏడ్సా? అందుగునంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది మింగిన డబ్బు ఆడి వల్ల కొంచెం తగ్గిపోతుందని వాళ్ళు బాధపడతారు. ఎవడండి ఎట్టమన్నాడు 100 కోట్లు 1000 కోట్లను? ఒక్కొక్క మనిషి 100 కోట్లు ఏంటండి? ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఎంత కష్టపడి రాత్రులను పగలనుక కష్టపడి చదివితే వాళ్ళకేమో 1000 లక్షలను జీతమా? ఒక కలెక్టర్ గారికి ఎంత ఇస్తున్నారు? 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి అంత 1,00,000 అంతది. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకు దేశాన్ని పాలిస్తున్నారు, వాళ్ళే పాలిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు పాలిస్తున్నారు. పైన వాళ్ళు ఆర్డర్ వేసిన చేసేవాళ్ళు వీళ్ళే. వాళ్ళకే లేదు. ఇటు గోసి ఈ మాత్రం ఆ మాత్రం అండి. పొట్టకి జరక్క తినడానికి లేని కుర్రలు ఇలాగ యాక్ట్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఇలాగ అంటారు, కట్ అంటారు. ఏడ్సా? దానికి వాడికి 100 కోట్లు ఇవ్వాలా? బుద్ధి లేని పని డైరెక్టర్లది, నిర్మాతలదని. ఏడ్సా? ఏం తెలుసు అండి వాళ్ళకి? వీళ్ళ మీద నాటకాలు వేసుకున్నాడు చాలా గ్రేట్ అండి. గ్యాప్ లేకుండా మాట్లాడతాడు నాటకాలు, స్టేజీలు. వీళ్ళంటే ప్రతి చిన్న మొక్క కట్ ఇలాగ అంటాడు, కట్ షూటింగ్లో చూస్తున్నాం కదా మనము. నిర్మాతలు చాలా తప్పు. అడ్డుగా బ్లాక్ మనీలు పెట్టడం, ఆ బ్లాక్ మనీ చేసి వైట్ మనీ చేసేసుకోవడం వాళ్ళకి అవడం లేదు. కొద్దిగా తగ్గిపోతుంది నిర్మాణం. లేకపోతే ఏంటండి, మా మనవరాలు మనం సినిమాకి వెళ్తే అలా థియేటర్లో ఏదో అడిగింది, నాకు కళ్ళు తిరిగాయి. అమ్మాయి ఇంటికాడ బయటకు వెళ్ళిన తర్వాత కొడుకుందామని బతిమాలి దాన్ని ఒప్పించి బయటకు వచ్చాం. ఏంటండి సినిమాలో టీ తాగలేదే లేదండి, అంత రేట్ ఏంటండి? మధ్యలో ఎవడైనా చేయగలరా? అవును సార్, మనకు అక్కర్లేదండి. మన పిల్లలు వాళ్ళు అడుగుతారండి, వాళ్ళు కాదనలేమో అవునలేము సార్. ఎందుకంటే అలా ఎన్నాళ్ళ మా సినిమాకి వెళ్ళేవాడి సార్, రూపాయి ఉంటే బస్సు ఎక్కి బస్సు మీద వచ్చేసి 40 పైసలు టికెట్ అండి. మరి ఆ రేట్లు లేవండి. ఇప్పటికీ కూడా నేను తక్కువ టికెట్లకి వెళ్తాను. ఎందుకు? మన స్థాయిలో నుంచి మనం వెళ్ళాలి. డబ్బున్నాడు, బలిసిపోయినాడు, అడ్డుకు సంపాదించినాడు, బుర్రలు కొట్టినాడు వెళ్తారు, కష్టపడినాడు వెళ్ళాడు కదా. ఏడ్సా? అందుకని వాళ్ళందరికీ మీ వాడు దేవుడు అయ్యాడండి. కాదు, అలాంటి వాళ్ళకి అన్నేసి వేల రూపాయలు అదే సార్, నేను వాళ్ళందరికీ మీ అబ్బాయి దేవుడు అయిపోయాడు.
అయితే అవ్వచ్చు, ఇప్పుడు అయితే అవ్వచ్చు అండి. ఇప్పుడు వైన్ షాప్ ఉంటుందండి, తాగినోడికి అది పెద్ద దేవాలయంలో కనబడుతుంది, అవును తాగలేనోడికి దరిద్ర కొట్టులా ఉంటుంది. అవును ఇప్పుడు నేనున్నాను, ఆడు పిలిచిన ఎల్లో బతిమాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నేను తాగను. తాగిన వాళ్ళు డబ్బు ఇచ్చి కూల్ చేసి వచ్చి ఆ కూల్ అంతా అక్కడ ఇచ్చేసి తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడు సార్, అది ఎవడిష్టం ఆడిది. సరే, మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు, ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మన చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మన చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం. పాము అంటే ఇష్టం, పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే బతికాం. అలా నేను చెప్తే అలాగంటాడరా, చెయ్యరా నువ్వు, ఇలాగంటాడరా, ఇలా చేయను. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డైనా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, అవునండి, ఒకళ్ళు వద్దని చెప్తారు. వెళ్ళమని ఆడి చెడ్డోడు, వద్దని చెప్పినోడు మంచోళ్ళు, కానీ ఆడి లైఫ్ పాడైపోతుంది. అవునండి. ఏడు సార్, అలాగే ఏదో మాట అన్నారండి, మా ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే మా అబ్బాయికి వచ్చిందని మాట అన్నారు. జీన్స్ వస్తాయి సార్, మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్. మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఎట్ సార్, అంటే ఎట్లా సార్, మీరు అన్నేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్నారు, ఆవిడ క్రిమినల్ మైండ్ అని ఎట్లా అంటున్నారు? అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. పడ్డాను నేను బాధలు పడ్డాను సార్, కొన్ని సంవత్సరాలు పడ్డాను సార్ బాధలు. ఆ దరిద్రం తల్లించి దిగిపోయింది. నాకు శాస్త్ర వచ్చిందని సార్, తినకపోయినప్పుడు ఫస్ట్ పెళ్ళం ఉండి ఏంది సార్ ఉపయోగం లేని పెళ్ళము. టైంకి అన్నం ఉండదండి. నేను మగోడిని కదా, ఒంటిపి చేసి ఊరుకుంటుంది కదండి. నేను మగోడిని కదా, మనిషిని కదా. రేట్ సార్, మీకు అన్ని వివరాలు చెప్పగల అప్పుడు ఆ లైవ్లో. అవునండి, ఓకే ఓకే. మరి అవన్నీ పెద్ద మనుషులు చెప్పారండి. నేను చెడ్డోడిని. రేట్ సార్, నువ్వు అన్నీ చెప్తావా, నువ్వు పెద్దోడిని చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 25 సంవత్సరాలు ఉన్నాను చెప్పకుండా. ఎన్నాళ్ళు ఆకలితో ఉండాలి, అన్నిటికీ ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఉండాలి. ఉండి బాధపడి కంట లేకుండా బాధపడితే హ్యాపీ సార్. ఇప్పుడు ఫస్టులు ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. అమ్మయ్యా, ఆ దరిద్రం లేదు మనకి. కానీ అంటే మీ అబ్బాయి 100 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. మీకేం డబ్బులు పంపించలేదా తండ్రికి ఎప్పుడు? ఆడు పంపించలేదు. ఆడికాడ 100 కోట్లు ఉన్నాయని నాకు తెలీదు. వాళ్ళ నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. నాకు భగవంతురెట్టిన దారి ఉంది, భిక్ష ఉంది, భగవంతురెట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతీ పరమేశ్వరుడు, సింహాద్రప్పన్న బక్సెట్టారు, పెన్షన్ వస్తుంది నాకు చాలు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంకంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు, మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు, ఒక స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని 100 లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మన తిన్నందుకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంప ఉంది, లోన్లు పెట్టి దపదపాలు లోన్లు పెట్టి కట్టుకున్నాం. మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు. అంటే మీ అబ్బాయి డబ్బులు ఉంటే ఇదంతా ఎరగొట్టుకుని శుభ్రంగా. మీ అబ్బాయి వేరే దేశంలో ఉన్న